అన్న ఇక్కడ మన బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తాను బాగుంటుంది అనుకుంటున్నారు? మేము బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తుంది కదా, అది బాగాలేదని అర్థమా లేకపోతే ఏమనుకోవాలన్నా? ఈ కాంగ్రెస్ కి వేసిన ఓట్లన్నీ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజలు లోకంలో ఎట్లా చెప్తారో మీకు అయితే తెలుసు. ఆయనకి వేసి వేస్ట్ రేవంత్ రెడ్డికి అనేసి అంటారు. మాకైతే మా యూత్ మొత్తం బీజేపీ వస్తే బాగుంటుంది అనేసి ఒకటి ఉంది మాకు. అంటే వాళ్ళు ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్, గ్యాస్ కూడా ఇస్తున్నామని చెప్పుకుంటారు కదన్న. ఏడిచ్చిరన్నా ఉచిత బస్సులు అని చెప్పేసి అడవిలో కొట్లాటలు పెట్టడం శురు చేసారు. ఫ్రీ కరెంట్ ఫ్రీకంటే వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కరెంట్, అది లేని వాళ్ళకి వచ్చింది చెప్పు. ఇల్లు కూడా ఏం రాలేదా? అవన్నీ వేస్ట్ మట్ల అవన్నీ ఏం రాలేదు. ఫ్రీ బస్ ఇచ్చిన చెప్పి ఒక పాలన గురించి చూపించిండు. గెలవాలని చూపించిండు కానీ గెలిచినాక చేతి చూపించిండు ఆయన. ఇక్కడ మళ్ళీ ఏమంటారు అంటే నార్మల్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లా బయటకు వస్తున్న నాయకులు అంతకుముందు ఎక్కువ తిరగట్లేదు అని అంటున్నారు, అది నిజమేనా? ఏదైనా మీరు మీ ఇప్పుడు మీకే మాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఏమేమి నడుస్తుంది ఏంది కథ అనేసి. అట్లని చెప్పేసి మేమైతే బీజేపీ రావాలని అనుకుంటున్నాము. బీజేపీ పాలన వస్తే ఏదైనా మారుతుందేమో అనేసి మేమైతే బీజేపీ గురించి 99% బీజేపీ గురించే కొట్లాడతాం. చదువుకున్న నాయకులు పాలిస్తే బాగుంటుందా, చదువుకోని నాయకులు పాలిస్తే బాగుంటుందా? చదువుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. చదువుకున్న వాళ్ళకి ఎట్లా అంటే ఆవులంగట్టి గొర్రెపెండ తీసుకొని పాలు తీసుకురంటే వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. చదువుకున్న వాళ్ళు వస్తే యుద్ధమం గురించి అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి కొట్లాడినాం ఇన్ని రోజులు, మనము చేసింది దేని గురించి. చదువుకున్న వాళ్ళు ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా చాలా మంది ఇబ్బందులు పడ్డ ఉన్నారు. కానిస్టేబుల్ కానీ, మహిళలు కానీ. అలాంటి వాళ్ళకి కొంచెం హెల్పింగ్ నేచర్ అన్న కొంచెం నరేంద్ర మోడీ గురించి చాలా గొప్ప చెప్తా ఉంటారు. మనం హిందువులం ఉన్నాం కాబట్టి మనం నరేంద్ర మోడీకి సేవ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. బీజేపీ రావాలి, అదే మళ్ళీ చదువుకున్న యువకులు వస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం.